హాయ్ వెల్కమ్ టు నా ట్రాన్స్పోర్ట్ లాగ్స్. మన వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే ప్రెజెంట్ నేనైతే 6 బిల్డింగ్స్ అయితే మెటీరియల్ సప్లై పరంగా ట్రిప్స్ అయితే ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు చెప్తూనే ఉన్నారు. ప్రెజెంట్ అయితే ఈ రోజు 3 ఇసుక ట్రిప్లు అండ్ ఒకటి గ్రావెల్ ట్రిప్ అయితే వేసుకురావాలి. ఇంకా ఫస్ట్ ట్రిప్ ర్యాంప్కి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. ఈ ట్రిప్ లోడ్ వచ్చేసి నేను తాళపంలో అయితే లోడ్ వేసుకున్నాను. మన కస్టమర్ వచ్చేసి ప్లాస్టిక్ ఇసుక అయితే వేసుకురామన్నారు. ఎందుకంటే లాస్ట్ కి వచ్చేసింది బిల్డింగ్. ఇంకా నేనైతే లోడ్ కంప్లీట్ చేసుకుని బిల్లు కొట్టించి నేను వెనక్కి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యా. ఈ ట్రిప్ అన్లోడ్ పాయింట్ వచ్చేసి చిలకంపాడు అయితే అన్లోడ్ చేయాలి. మనం అన్లోడ్ పాయింట్కి వెళ్ళేసరికి ఒక వ్యాన్ అయితే ఉన్నదని చెప్పారు. వెయిట్ చేయమన్నారు. ఇక్కడ మన లారీ ఆ రోడ్ లోకి అయితే బ్యాక్ చేసి అన్లోడ్ అయితే చేయాలి. మన మెటీరియల్ సప్లై చేస్తున్న బిల్డింగ్ అయితే ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అన్లోడ్ చేసిన నెక్స్ట్ ట్రిప్ కూడా ఇసుక అయితే స్టార్ట్ అయ్యాయి. ప్రెజెంట్ నా ఓన్ ట్రిప్సే కాకుండా మన ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసి కాల్ చేసి మనకు ట్రిప్స్ అయితే ఆర్డర్ చెప్తున్నారు. అందుకని కొంచెం బిజీగా ఉంది. అందుకే వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు. ఇప్పుడు సెకండ్ ట్రిప్ కూడా సేమ్ లోడింగ్ పాయింట్ అయితే వచ్చాను నేను. ఇంకా మన బండి లోడింగ్ పాయింట్ లో పెట్టి లోడ్ అయితే చేపిస్తున్నా. మన కస్టమర్ కి అయితే ప్లాస్టిక్ ఇసుక కావాలన్నారు. అందుకే నేనైతే మెథన్ ఇసుక అయితే వేస్తున్నాను. ఇంకా లోడ్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయింది. ఇంకా బాబాయ్ పైకి ఎక్కి అయితే చదివేస్తున్నాడు. ఇంకా నేను లోడ్ కంప్లీట్ చేసి నేను రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాను. ఈ ట్రిప్ అన్లోడ్ పాయింట్ వచ్చేసి ఏ గోపారం అయితే వెళ్ళాలి, మా ఊరే. మనం మెటీరియల్ సప్లై చేస్తున్న బిల్డింగ్స్ అయితే ఇవి. ఇదైతే సెకండ్ బిల్డింగ్. మనం ఇప్పుడు లోడ్ వేసుకొచ్చింది అయితే ఈ బిల్డింగ్ కి. ఇదైతే మనం ఫస్ట్ బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేసేది. ఇంక ఈ ట్రిప్ తో ఈ బిల్డింగ్ అయితే లాస్ట్ అనుకుంటా.